సార్ టైం ఎంత సార్? వాచ్ లేదండి. పర్వాలేదండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడి ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నేను మీకు లేచి వచ్చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మీ నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర, అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కింద పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది చదివింది రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసకో కట్టబెడతారు. ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాట్లాడకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల వేళ బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నా వస్తాను. మన నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి.